you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి క్షుద్ర పూజలు చేస్తానని చెప్పేసి, లేకపోతే క్షుద్ర పూజలు చేయకపోతే మీ ఇంట్లో ఒకరి ప్రాణం పోతుందని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఏకంగా 8 లక్షల రూపాయలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే దర్పల్లి మండలం ఉన్నాజీపేట గ్రామానికి చెందిన బీరవ్వ అనే మహిళ ఆమె ఇంట్లో లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి ఆమెని ఎప్పటి నుండో రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుకుంటూ వాళ్ళ ఇంట్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయి, ఒకవేళ ఆ లంక బిందెల్ని క్షుద్ర పూజలు చేసి తీయకపోతే మీ ఇంట్లో ఒకరు ప్రాణం పోతుందని చెప్పేసి ఆ మాయ మాటలతోటి చెప్పి ఏకంగా దాదాపు నాకు ఫిగర్ తెలియదండి 8 లక్షలు డబ్బులు ఇస్తే ఆ లంక బిందెల్ని తీస్తానని చెప్పేసి చెప్పడంతో కామారెడ్డిని కేంద్రంగా పెట్టుకొని కామారెడ్డికి మీరు డబ్బులు తెచ్చి ఇవ్వాలంటే ఈ బీరవ్వ అనే మహిళ కామారెడ్డికి తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. రోజులు గడుస్తున్నాయి కానీ కాకపోతే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు మటుకు రాలేకపోయినాయి. ఇదే నేపథ్యంలో ఆమెకి ఓ డౌట్ రేజ్ అయ్యి ఇమ్మీడియట్లీ కామారెడ్డి జిల్లా పోలీసుల దగ్గరికి వచ్చి కేసు పెట్టడం జరిగింది. ఇక పోలీసులు చాకచక్యంగా దీన్ని కేసును ఛేదించి నర్సింహులను అలాగే నర్సింహులతో పాటు ఇంకా 2 వ్యక్తులను కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇక పోలీసుల విచారణలో ఇటువంటి అమాయకులను టార్గెట్ గా చేసి వాళ్ళ ఇంటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళ సమస్యలు ఏందో దాని మీద చూసుకొని క్షుద్ర పూజలు చేస్తాము అని చెప్పేసి ఈ మాయ మాటలు చెప్పి, లేకపోతే లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి ఏవో ఇటువంటి మాటలలో పెట్టి డబ్బులు తీసుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ కేసు ఛేదించే క్రమంలోనే నేరస్తుల దగ్గర నుండి ఇంకొక కేసు కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళ పోలీసుల విచారణలో ఈ కేసు కూడా బయటపడింది. గత సంవత్సరం అక్టోబర్లో భిక్షాటన కోసం వచ్చి కామారెడ్డి మండలము చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన లాస్య దగ్గర కూడా అంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉండకపోవడం, ఇక ఇవన్నీ గమనించి ఈ నర్సింహులతోటి ఇంకో 2 వ్యక్తులు వీళ్ళని టార్గెట్ గా చేసుకొని భిక్షాటన కోసం వచ్చి వాళ్ళ ఇంట్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాళ్ళకి సన్నిహితంగా బిహేవ్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఆ లాస్య దగ్గరికి పోయి మీ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు, మీ ఎప్పుడు ఆరోగ్య బారిన పడుతున్నారు, ఎందుకు అనంటే మీ ఇంట్లో లంక బిందెలు ఉన్నాయి, క్షుద్ర పూజలు చేసి లంక బిందెలు తీయాలి, లేకపోతే మీ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతారని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఈ క్షుద్ర పూజలు చేయడానికి దాదాపు 14 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనిషి ప్రాణాలు పోతాయేమో అన్న భయంకి లాస్య ఈ 2,90,000 రూపాయలు కూడా నర్సింహులకు అందజేసింది. ఇక ఈ విచారణలో భాగంగా ఈ కేసు కూడా బయటకు వచ్చింది. నర్సింహులు మిగతా 2 వ్యక్తుల దగ్గర నుండి ఎవరన్నా మోసపోతే కామారెడ్డి జిల్లా పోలీసులను కూడా ఆశ్రయించాలని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. మొత్తంకైతే పోలీసులు ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని చెప్పేసి, నమ్మి మోసన బారిన పడద్దని చెప్పేసి ఇటువంటి వాళ్ళు చాలా మంది కూడా డబ్బుల కోసము వలలో వేస్తున్నారని, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానితులుగా ఉంటే ఇమ్మీడియట్లీ డయల్ 100కి కూడా ఫోన్ చేసి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా ఎస్పీ చెప్పడం జరిగింది.